సైబర్ నేరాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాలు ఇస్తామనే బూటకపు ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు అధికారులు పదే పదే చెప్తున్నా జనాలు మాత్రం కేటుగాళ్ల వల్ల పడిపోయి లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా క్రిప్టో కరెన్సీ పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను విచారించనున్నారు పోలీసులు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే బోలెడు లాభాలు సంపాదించవచ్చని చెప్పి 10 మంది నుంచి దాదాపు 2.40 కోట్లు వసూలు చేశారు. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక లాభం ఆశ చూపి 11 మంది నుంచి 2.40 కోట్ల కొల్లగొట్టినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంలో క్రిప్టో కరెన్సీ కంపెనీని 2022లో ప్రారంభించగా ఈ కార్యక్రమంలో సినీ నటి తమన్నా, ఇతర ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ సంస్థ కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. అనంతరం ముంబైలోని క్రూయిజ్ నౌకలో నిర్వహించి పార్టీకి సెలబ్రిటీలను ఆహ్వానించారు. భారీ ఎత్తున పార్టీ నిర్వహించి పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ఆకర్షించారు. అనంతరం వేలాది మంది నుంచి అధిక లాభాలను ఆశగా చూపి పుదుచ్చేరిలో 2.4 కోట్లను వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి భారీగా దండుకున్న నిందితులు పెట్టుబడులపై అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చి ఆకర్షించారన్నారు. కానీ తరువాత వారి మొత్తాన్ని విత్డ్రా చేసుకోకుండా నిరోధించారని, చివరకు అంతా ఫేక్ అని తేలిందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నటీమణులు తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని నిర్ణయించారు. పుదుచ్చేరిలో సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ భాస్కరన్ మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన 3 నెలల్లోనే 100 మంది నుంచి 1.10 కోట్లకు పైగా నిందితులు వసూలు చేశారని చెప్పారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడానికి తొలుత లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చారని, మరింత మందిని ఆకర్షించడానికి ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్లో విలాసవంతమైన పార్టీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం 50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. ఇకపోతే ఈ కేసులో కోయంబత్తూర్, బెంగళూరు, చెన్నైకు చెందిన కనీసం 10 మందికి పైగా నిందితులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని వివరించారు. అధిక లాభాలకు ఆశపడితే అసలుకే మోసం వస్తుందని, ఇలాంటి ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.